సో ఇంకా మళ్ళీ ఈ వీక్ కూడా నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో డెఫినెట్ గా మళ్ళీ ఇందులో ఎలాగా వాడి వేడిగా ఉంటుందా, రచ్చరచ్చగా, లేకపోతే ఎలా ఉంటుందా, అసలు ఎవరు నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇలాంటివి మాట్లాడతారు. నామినేషన్కి సంబంధించి ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్లో 2వ వారం నామినేషన్స్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సీజన్ ఫస్ట్ వీక్ కంటే కూడా గట్టిగానే నామినేషన్ జరిగింది. అంటే ఫస్ట్ ఇప్పుడు లైవ్ ఎపిసోడ్ అంటే ఇంకోటి ఈ 2 రోజులు చూపిస్తారా లేదని అంటే, ఎందుకంటే లాస్ట్ వీక్ ఓటింగ్కి వేసే అవకాశం లేకపోవడం వల్ల, అంటే బుధవారం వరకు నామినేషన్ ప్రాసెస్ జరగటం వల్ల ఓటింగ్కి సరిగా అందరూ వేసే అవకాశం దొరకలేదు. ఆ రకంలో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఈ వారం 2వ వారానికి సంబంధించి ఓటింగ్ ఎక్కువ రోజులు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మండే తోటే కంప్లీట్ చేసే అవకాశమే కనబడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ఎపిసోడ్లో చూస్తే నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది. దాన్ని కాకపోతే ఎన్ని రోజులు చూపిస్తారు, 2 రోజులు కట్ చేస్తారా, ఎడిటింగ్ ఎలా చూపిస్తారన్నా తెలియదు, కానీ లైవ్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయిపోయినాయి. ఈ వీక్లో 8 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళ లిస్ట్ చూస్తే విష్ణుప్రియ, నైనిక, సీత, భాష, మణికంఠ, పృథ్వీ, ఆదిత్యమ, నిఖిల్, వీళ్ళు 8 మంది నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్స్ ఈ లిస్ట్లో కనుక చూస్తే మనం ఫస్ట్ వీక్లో అనుకున్నప్పుడే ప్రతి వీక్ కూడా ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని అనుకుంటున్నామో వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకంటే కావాలని తీసుకుని వస్తారా, లేకుండా అంటే నామినేషన్ జరిగింది అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఆ లెక్కలు ఏందన్నది మనకు తెలియదు. కానీ ఎవరైతే 2 కంటెస్టెంట్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఓటింగ్ని శాతం పెంచుకోవడం కోసం మొదటి వారాల్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లని ఉంచుతుంటారు. కాబట్టి ఆ రకంగా చూస్తే ఈ వీక్లో మనకి విష్ణుప్రియతో పాటు నిఖిల్ కూడా, యాక్చువల్గా నిఖిల్ ఫస్ట్ వీక్లోనే పెట్టేవాళ్ళు, కానీ అతను చీఫ్గా ఉండటం వల్ల చేయలేకపోయారు. సో ఇప్పుడు నిఖిల్ వచ్చాడు, విష్ణుప్రియ ఉన్నది, అలాగే శేఖర్ భాష ఉన్నారు, తర్వాత నైనిక, ఆదిత్యవము, పృథ్వీ, నాగమణికంఠ, సీత, కిరాక్ సీత, వీళ్ళంతా నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. అంటే విచిత్రంగా ఏంటంటే సోనియా నామినేషన్లోకి రాలేదు. అంటే ఈ నామినేషన్ కంటెస్టెంట్లు అయిన ఈ 8 మందిలో కనుక అంటే ఓటింగ్ ఎలాగ వెళ్తారు అంటే గేమ్స్ ముందుగా, అంటే ఈ 8 మంది ఇప్పుడు అంటే నిన్న నామినేషన్స్ ఫస్ట్ వీక్ నామినేషన్ ఏంటంటే ఒక ఓటు వచ్చినా సరే నామినేషన్ లిస్ట్లో పెట్టారు వాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారని అంటే 2 అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని మాత్రమే నామినేషన్ లిస్ట్లోకి తీసుకున్నారు. అలా చూసుకుంటే ఈ 8 మంది నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. కానీ ఈ 8 మంది నామినేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో టాస్క్లు ముందుకు నడిచే కొలది ఇప్పుడు మళ్ళీ చీఫ్లకి కోసము, లేదనంటే వాళ్ళకి సరుకులు వీటికి రేషన్ కోసం వీటి కోసం మళ్ళీ టాస్కులు, ప్రైజ్ మనీ కోసం టాస్కులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ చీఫ్లకి కూడా వాళ్ళకి కొన్ని అదనంగా కొన్ని పవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పవర్స్లో కనుక అంటే మనం గత సీజన్లో కూడా ఈ ప్రాసెస్ జరిగింది. వాళ్ళకి పవర్స్ ఇచ్చి ఎవరినైనా ఇందులో నుంచి ఒక 2 సేవ్ చేసే అధికారం మీకు ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే నామినేషన్స్ లిస్ట్లో ఒక 8 మంది ఉన్నారు కాబట్టి నా అంచనా ప్రకారం ఈ 8 మందిలో కనుక ఒకవేళ సేవ్ చేసే పవర్స్ మీకు ఇచ్చే ఒకరిని సేవ్ చేయండి అని అంటే టాప్లో కంటెస్టెంట్లు వీళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయి అన్న వాళ్ళని అయితే వాళ్ళు సేవ్ చేయరు. ఓకే, ఒకవేళ నిజంగా వాళ్ళు ఎంత ఇష్టం ఉన్నా ఏం చేసినా అయితే, ఎందుకంటే వాళ్ళని సేవ్ చేశారు అని అనుకుంటే ఓటింగ్ వాళ్ళకి వచ్చి ఓటింగ్ ఆ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి టాప్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక సేవ్ చేసే అవకాశం, అంటే పవర్స్ ఇస్తే, అంటే ఈ ట్యూస్డే నుంచి మళ్ళీ టాస్కులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ టాస్కుల్లో కనుక చీఫ్గా ఉన్న వాళ్ళు చీఫ్లు అవ్వటము, చీఫ్గా ఉన్న వాళ్ళకి లాస్ట్లో వాళ్ళకి ఏదైనా పవర్స్ ఇచ్చి సేవ్ చేయమంటే ఈ 8 మందిలోని ఒకరినిద్దరిని వాళ్ళు సేవ్ చేసే అవకాశం, మేబీ ఒకరినన్నా సేవ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. కాకపోతే ఎవరిని సేవ్ చేస్తారని అంటే లీస్ట్లో ఎవరైతే ఉన్న, అంటే వాళ్ళకంటే కొంచెం తక్కువ ఓట్లు పడతాయి అని అనుకున్న వాళ్ళని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఈ 8 మందిలోని ఖచ్చితంగా ఓటింగ్ స్టార్ట్ అవుతుందా అని అంటే ఓటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ పవర్స్ లాస్ట్ మినిట్లో వాళ్ళని ఒకరిద్దరిని తప్పించే అవకాశం ఉంటుంది. అంటే మరి ముందు నుంచి వాళ్ళకి ఓట్లు పడతాయి కాబట్టి మిడ్ నైట్ నుంచే కనుక ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
ఈ టోటల్గా ఈ 8 మంది ఈ వారం అయితే నామినేషన్. ఇక్కడ నిఖిల్ ఉన్నారు, నైనిక ఉన్నారు మీరు చెప్పిన ప్రకారం. లాస్ట్ టైం చీఫ్ గా ఉన్నారు. యష్మి గౌడ పేరు లేదు. నిన్నేమో యష్మి గౌడకి చాలా మంది స్వార్థము అది ఇది అని అన్నారు కదా, కాబట్టి అంటే డెఫినెట్ గా ఆవిడని నామినేషన్ నుంచి డెఫినెట్లీ బిగ్ బాస్ పవర్ ఇచ్చి ఉంటాడు ఆవిడకి, అంటే సేవ్ డెఫినెట్లీ ఆవిడ ఎవరు చేయకూడదు అని అయితే చెప్పుండొచ్చు, ఎందుకంటే ఆవిడ లేదు కాబట్టి. సో ఆవిడ ఇచ్చిన పవర్, ఒకవేళ సేవ్ చేసే పవర్ ఎవరికన్నా ఇచ్చినా ఈవిడకే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి, ఇంకా యష్మి గౌడకి ఫేవర్ గా అనిపిస్తున్నాయి కొన్ని నిర్ణయాలు కాబట్టి. సో ఆమెని అలాగా ముందు అసలు నామినేషన్ రాకుండానే సేవ్ అవకాశం అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనం లాస్ట్ వీక్ కూడా నామినేషన్ ఫస్ట్ వీక్ నామినేషన్ ఎవరెవరు అయ్యారో ఆ లిస్ట్ 6 లిస్ట్ చూసినప్పుడు మనకి బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి చెప్పాం. కానీ ఇక్కడ ఏందని అంటే ఈ 8 మందిలో విష్ణుప్రియ, నైనిక, నిఖిల్, ఆదిత్యభౌము, పృథ్వీ, నాగమణికంట, భాష, సీత ఈ 8 మంది లిస్టులో కనుక మనం చూస్తే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది అన్న దానికి వస్తే, అంటే ఇది మనం నేను చెప్పుకున్నప్పుడు వాళ్ళని గేమ్ ముందుకెళ్లే కొద్ది వాళ్ళు గనక మాట్లాడే తీరు కానీ ఆట ప్రదర్శన కానీ వాటిని బట్టి ఓటింగ్ అంతా మారిపోతూ ఉంటారు. అంటే ఇదే మనం ఇప్పుడు చెప్పింది ఒక 2-3 రోజుల తర్వాత మారొచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ హౌస్ లో ఉన్న పరిస్థితులు ఈ వారం రోజులు ఈ రోజు వరకు చూస్తే గనక ఈ 8 మందిలోని మనం ఎక్కువ విష్ణుప్రియ కానీ నిఖిల్ కానీ వీళ్ళకి ఎక్కువ ఓటింగ్ శాతం ఉండే అవకాశం ఉన్నది కాబట్టి, అతనికి పైగా కన్నడ ఫ్యాన్ బేస్ కూడా ఉండొచ్చు కాబట్టి నిఖిల్కి కానీ లేదంటే విష్ణుప్రియ కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగానే ఉంటారు. వాళ్ళకి ఓటింగ్ పరంగా చూస్తే పెద్దగా ఇబ్బంది, అంటే మరీ డేంజర్ జోన్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనం వీళ్ళ గురించి ఎలిమినేట్ అయిన మనం ఒక 10 వారాల తర్వాత ఆలోచించాలి తప్పితే వీళ్ళకి ఈ ఇద్దరు గురించి కనుక మనం ఎక్కువ ఇప్పుడు ఎలిమినేట్ అవుతారా అని చెప్పేసి అసలు క్వశ్చనే లేదు. అది అసలు వాళ్ళు ఖచ్చితంగా టాప్లోనే ఉంటారు. ఇక నైనిక పెర్ఫార్మెన్స్, ఇంకా నైనిక చూస్తే ఉన్న హౌస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్లో చూస్తే కనుక ఎక్కువ మాట్లాడే విధానంలో కానీ టాస్కల్లో కానీ లేదంటే ఆమె ఇప్పుడు ఒక చీఫ్గా వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ చూస్తే ఆమెని ఎలిమినేట్ చేసి అంత ఆగా అయితే ఏమి బలమైన రీజన్స్ అయితే అంటే ఎంతో కొంత ఆమెకు పాజిటివ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపించుకున్నది కాబట్టి ఆమె కూడా ఈ వీక్ లో మరి ఎలిమినేట్, ఎందుకంటే ఆమె కంటే వీక్ కంటెస్టెంట్ హౌస్ లో ఉన్నారు, ఈవెన్ వాళ్ళు కూడా నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళా ఆమె నామినేషన్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వారం రోజుల ఆటను బట్టి అసలు నైనిక ఉంటుందో లేదో అని చెప్పేసి మనం జడ్జ్ చేయలేం. కానీ ఈ వారం రోజులు జరిగిన ఆటలో చూస్తే ఆమె ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, నేను నాగార్జున కూడా నువ్వు బాగానే ఆడుతున్నావు అని చెప్పేసి అని అన్నారు. సో ఆమె కూడా ఎలిమినేషన్ గండం అయితే గట్టెక్కినట్టే అనుకోవచ్చు. ఆ తర్వాత ఆదిత్య, పృథ్వీ, మణికంఠ, భాష, సీత వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చూస్తే శేఖర్ భాష కూడా ఈ వీక్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ జరిగే దాంట్లో కూడా తక్కువ, అంటే అతను ఎలిమినేట్ చేస్తే కనుక ఇంకా హౌస్లో ఎంటర్టైన్మెంటే ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కమెడియన్ కానీ లేదంటే అదనంగా ఎంటర్టైన్మెంట్ యాడ్ అయినప్పుడు కనుక ఇతన్ని ఏదన్నా తప్పిస్తారేమో, లేదంటే ఏదన్నా మిస్టేక్ చేస్తే తప్పిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు జరిగేదే అతని మీద మణికంఠ మీద ఫస్ట్ వీక్ అంతా మణికంఠ మీద, ఇప్పుడు అంతా ఈ 2-3 రోజులు ఆ వీకెండ్లో కాస్త ఫన్ కనిపించిందని అంటే ఇతను వెళ్ళ సరే జోకులు కుళ్ళు జోకులా లేదనంటే మంచి జోకులు ఏందని అంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు. నచ్చే వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోయిన వాళ్ళకి నచ్చొచ్చు, కానీ ఉన్న వాళ్ళు కొంచెం బెటర్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి శేఖర్ భాషని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే తక్కువ ఉంది. ఎటొచ్చి మనం ఇక్కడ చూసుకుని ఉంటే ఆదిత్యవం, పృథ్వీ, నాగమణికంఠ, సీత ఈ నలుగురులోనే మనం చూసుకుంటే ఇప్పుడు నాగమణికంటే లాస్ట్ వరకు సేవ్ చేశారు. ఫస్ట్ వీక్ ఓటింగ్లో అతను టాప్లో ఉన్నాడు అని చెప్పేసి ఆన్లైన్ పోల్స్ అన్నీ చూస్తే, పైగా ఈ వారంలో కూడా మనకి ఈ 2-3 రోజుల్లో కూడా మనం ఏదైతే ఇతను సింపతి గేమ్ ఆడుతున్నాడు అంటే ఈ 2-3 రోజులు అతను బాగా కలిసాడు. ఆ నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కలుస్తున్నాడు, తన వాయిస్ వినిపిస్తున్నాడు. ఎంతో కొంత అతనికంటూ ఒక కొంతమంది జెన్యున్గా ఉండే వాళ్ళు సపోర్ట్ చేసి ఆడియన్స్ కూడా అతనికి పెరిగారు కాబట్టి అతను కూడా ఈ వారం రెండో వారం నామినేషన్స్ ఒకవేళ ఎలిమినేషన్ కనుక జరగాలని అనుకుంటే అతను కూడా పెద్దగా అతనికి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఏదన్నా ఇప్పుడు ఇదే ఫ్లోలో కనుక వెళ్తే ఇతనికన్నా ఎక్కువ మంది ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తే
నాగమణికంటని ఏదన్నా డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చేమో, కానీ ప్రజెంట్ హౌస్లో ఉన్న ఈ నామినేషన్ లిస్ట్లో చూస్తే అతను కూడా ఎలిమినేషన్ గండం లేనట్టు గట్టెక్కినట్టే అని అనుకోవచ్చు. అంటే నిన్న కూడా మళ్ళీ అతను ఫైనల్ వరకే వెళ్ళాడు, ఎలిమినేషన్ అయ్యే జోన్ లో ఉన్నారు కదా, సో కాబట్టి ఇంకా గట్టిగా ఆడతాడేమో. ఎలిమినేషన్ డేంజర్ జోన్ అని అనుకున్నాం కదా, అది ఎలిమినేషన్ కన్నా ఎలివేషన్ అన్నట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే లాస్ట్ వరకు అతన్ని తీసుకుని వచ్చారు అని అంటే కాస్త అంటే ఒక కొంచెం ఎలివేషన్ అయితే కనిపించింది అక్కడ. ఎందుకంటే అక్కడ టెన్షన్ పడటం, కొన్ని అయ్యో నాగమణికంట వెళ్ళిపోతాడా, ఇలా అతను గెలవాలి అని అతను ఉండాలి అని అనుకున్న వాళ్ళు అయ్యో నాగమణికంట అదే ఫస్ట్ లోనే అతను సేవ్ చేశారు. అంత ఎలివేషన్ ఎవరైతే సెకండ్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి వచ్చేది. సో అతనికి ఒక రకంగా ఎలివేషన్ ఇచ్చినట్టే, ఎలిమినేషన్ కాదు ఎలివేషన్ అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇంకా బాగా ఆడతాడేమో ఫోకస్. అదే ఇంకొచ్చేసి ఆదిత్య ఓము, పృథ్వీ, సీత, ఈ ముగ్గురు లీస్ట్ అని అంటే ఆదిత్య ఓము, సీత, మన పృథ్వీ వీళ్ళు ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా మనకి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి బేబక్తో కంపేర్ చేసి చూసినప్పుడు చాలామంది సోనియా అని, పృథ్వీ, నెక్స్ట్ బేబక్క, ఈ 3 పేర్లు మనకి వినిపించినాయి ప్రజెంట్. కానీ ఈ వారంలో సోనియా నామినేషన్లో కూడా పృథ్వీ కూడా నామినేషన్స్లోకి వచ్చాడు. సో లాస్ట్ వీక్ లోలో ఉన్నాడు అంటే అంత ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అన్నప్పుడు ఇతని పేరు కూడా వినిపించింది. సెకండ్ లిస్ట్లో చాలా పోల్స్లో సెకండ్ లిస్ట్లో పృథ్వీ కనిపించాడు. కాబట్టి ఎక్కువ డేంజర్ జోన్లోకి వెళ్తే పృథ్వీ, సీతను పక్కన పెడితే పృథ్వీ, ఆదిత్య వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూస్తే కనుక మనకి ఒక ఆడియన్స్లో వాళ్ళిద్దరిలో ఎవరు అని అనుకున్నప్పుడు చాలామంది పృథ్వీకి కంటే కూడా ఆదిత్య ఓంకి ఎక్కువ. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ షో అయ్యి ఉండి మన తెలుగు ఆయనకి ఒక ఆర్టిస్ట్ కొంచెం మంచిగా ఉన్నది అంటే సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం అతనికి కొంచెం ఫ్యాన్ బేస్ ఉండొచ్చు. అతను కూడా హౌస్లోకి వచ్చిన తర్వాత మరి ఒక అతని మీద గొడవలు కానీ లేదంటే సరే అతనికి మంచి పేరు వచ్చిందా అని చెప్పేసి అంటే చెడు అయితే జరగలేదు. సో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఆ వ్యూలో చూస్తే పృథ్వీ కంటే కూడా ఆదిత్య ఓం కంటే కూడా పృథ్వీ కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రకంగా చూస్తే కొంచెం ఆదిత్య ఓం అంటే ఈ ముగ్గురిని కంపేర్ చూస్తే ఆదిత్య ఓం సేవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ లీస్ట్కి వచ్చేస్తే పృథ్వీ, సీత, ఈ ఇద్దరిలోనే లాస్ట్కి వచ్చినప్పటికి ఇప్పుడు మన నాగమణికంటని లాస్ట్ వరకు తీసుకొచ్చి పెడతారా అని అంటే సీతా, పృథ్వీ ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది, ఇక్కడ చూడాల్సింది అని అంటే సీతా, పృథ్వీతో కంపేర్ చేసినప్పుడు సీత కంటెంట్ ఇవ్వగలిగే స్కోప్ ఉండదు, వాయిస్ రేజ్ చేస్తుంది, కంటెంట్ ఇవ్వగలిగింది. నిన్న కూడా నాకు కిరాక్ సీత కనిపించట్లేదు, సీత మాత్రమే కనిపిస్తుంది నాకు అని చెప్పేసి నాగార్జున అన్నాడు. నేను ఈ రోజు నామినేషన్ చూస్తుంటే ఆమె నోటికి పని చెప్పింది. ఆ ప్రోమోలో కూడా ఆ కిరాక్ లో ఉండే అదంతా కంటెంట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. సో ఆమె కంటెంట్ ఇచ్చే అంటే ఆమెని నెగిటివ్గా చూపిస్తారా పాజిటివ్గా చూపిస్తారా అన్నది అది కూడా ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీత నుంచి అయితే ఈ వారంలో కంటెంట్ అయితే, ఎందుకంటే ప్రోమోలో కూడా హైలైట్ అయ్యింది సీతే. ఈ నామినేషన్ ప్రోమో కనుక చూస్తే అందులో సీత అయినా అంటే దాని మీద జనాలు ఎలా జడ్జ్ చేస్తారు, ఓట్లు వేస్తారు అని అంటే ఆమె వాయిస్ వినిపిస్తుంది, కంటెంట్ ఇవ్వగలిగే స్కోప్ ఇస్తుంది. అలా ఆ రకంగా చూస్తే పృథ్వీతోటి సీతతోటి కంపేర్ చేసుకుంటుంటే అతనికంటే ఈమె ఎక్కువ కంటెంట్ ఇవ్వగలదు. పైగా తెలుగు అమ్మాయి, మళ్ళీ తెలంగాణ ఈ బేస్ అంతా ఉంటుంది కాబట్టి అందులోని ఇంకా తెలంగాణకి సంబంధించి అందులో నామినేషన్స్ లిస్ట్లో ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా చూస్తే సీత సేవ్ అవుతుందా లేదనంటే పృథ్వీ సేవ్ అవుతాడా అనేది ఇద్దరికి టఫ్ ఫైట్ నడవచ్చు ఇద్దరికి. కాకపోతే లాస్ట్ సీజన్లో మన సరయుని 7 Arts నుంచి వచ్చిన సరయు ఈమె సేమ్ స్కూల్ 7 Arts స్కూల్. సో సరయుని కూడా ఆమె వచ్చినప్పుడు ఆమె కూడా ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలో అంటే ఈ వారం ఎలిమినేషన్ కంటూ జరిగితే ఎవరు ఎలిమినేట్ అయ్యేదని అంటే పృథ్వీ, సీత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఎక్కువ శాతం నాకైతే అనిపించేది ఏంటని అంటే పృథ్వీ ఎలిమినేట్ అవుతారేమో అని అనుకున్నాను. ఎందుకంటే అతను ఒకవేళ ఫిజికల్ టాస్క్లో కానీ లేదనంటే అతను ఏదన్నా అక్కడ రెండు పెట్టచ్చు. ఒకవేళ ఏదన్నా ఒక లవ్ ట్రాక్ కనుక స్టార్ట్ చేశారు అని అంటే
పృథ్వీని కనుక ఉంచే అవకాశం ఉంది. ఒక కంటెంట్ కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుని పృథ్వీతో ఈ కంటెంట్ మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి, అంటే ఆటను పక్కన పెట్టండి, కాకపోతే ఆ కంటెంట్ కావాలి మనకి, చప్పగా సాగుతుంది ఆట, ఇతని నుంచి మనం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం పృథ్వీని సేవ్ చేసి, ఎందుకంటే సీతతో లవ్ ట్రాక్ మరి అంత కనెక్ట్ అయ్యేదాని కంటే కూడా పృథ్వీతో అక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఒకవేళ లవ్ ట్రాక్ కనుక స్టార్ట్ చేస్తే కనుక, అతనితో ఏదన్నా కంటెంట్ ప్లాన్ చేస్తే కనుక, ఆ రకంగా చూస్తే పృథ్వీని సేవ్ అయ్యి సీతని ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అలా కాకుండా ఈ ఆట తీరుని బట్టి కానీ, లేదనంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వారంలో జరిగే దాన్ని బట్టి చూస్తే కనుక సీత ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ అంటూ జరిగితే వీళ్ళిద్దరిలో ఒకరు ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో అదే ఫైనల్ గా అయితే ఈ రోజే స్టార్ట్ కాబట్టి డెఫినెట్లీ 2-3 డేస్ ఆట తర్వాత ఎలాగో మారుతుంది. బట్ ఇప్పుడు అంచనాల ప్రకారం అయితే వీళ్ళిద్దరూ డేంజర్, చూద్దాం ఏం జరుగుతుందని. సో డెఫినెట్లీ 2 డేస్ తర్వాత కొంత క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ మారిపోతుంది. డెఫినెట్లీ చూద్దాం. థ్యాంక్ యూ.